దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన జనాలు వెంబడించడం చూసి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన ప్రజలకు బోధించడం ప్రారంభించాడు. అలాగున బోధ చేస్తూ ఉంటుండగా ఆయన పలికిన అమూల్యమైన మాటలు ఇవి జీవితాలను మార్చివేసేవి, బ్రతుకులను ప్రభావం చేసేవి. ఎన్నడూ ఊహించని విధంగా జీవితాలు కట్టబడి సరిచేయబడి ఒక శ్రేష్టతలోనికి నడిపించబడేటువంటి ముత్యముల కంటే అమూల్యమైన మాటలను ప్రభువారు తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ ఆత్మ విషయమై దీనత్వంతో ఉండేవాళ్ళు ధన్యులని, పరలోక రాజ్యం వారు పొందుకుంటారని చెప్పారు. తన శిష్యులు ఆయన వెంట వెళ్తూ ఆయన నుండి నేర్చుకోవటానికి సమస్తాన్ని విడిచిపెట్టిన వారికి, ఆయన పిలిచిన కొద్దిమంది శిష్యులే గాని చాలా మంది ఇతరులు కూడా ఆ కొండకు వచ్చి యేసు ప్రభు ప్రసంగాన్ని వింటున్నారని మనకు అర్థమవుతుంది. ఇందులో ఉన్న ప్రతి మాట మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ధన్యులు అని ఆధ్యాత్మికమైన దారిద్ర్యం గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన అన్నీ విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు కనుక వారు ఏమీ లేని వారైపోయారు. ఇప్పుడు అందుకని చెప్తున్నారు, మీరు ధన్యులు. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని మనం సొంతం చేసుకోవాలని ఆయన ఈ మాటలను పలకడం జరిగింది. అలాగే ఎవరైతే దుఃఖంతో ఉంటారో వారు కూడా ధన్యులు అని, విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు. ఎందుకు అంటే, యేసు ఆయన ప్రసంగంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. దుఃఖించడానికి ఇస్తున్న స్థానం వల్ల, ఇది ఆయన ఉపదేశంలోనూ ఆయన రాజ్యం కట్టబడటలోనూ పునాదిగా ఒక రాయిగా ఉంటుందట. ఎవరైతే దుఃఖపడతారో వారి జీవితాల్లో దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి నుంచి ఆయన వారిని విడిపించి ఆ దుఃఖ పరిస్థితిలో నుంచి పరిపూర్ణమైన ఆనందము ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ విషయంలోనైనా దుఃఖపడుతున్నారా, అయితే మీరు ఓదార్చబడతారు అని. సాధు గుణం కలిగిన వారు ధన్యులు అని. బలహీనత కాదు ఇది. సాధు గుణం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఆడు ఏమి చేయలేడురా, మనిషి ఏం చేయలేరు, అందుకే అలాగ ఉన్నారు అని. అది కాదు. ఇది గొప్ప ఆత్మ సంబంధమైన బలం కలిగిన వారు చేయగలిగిన పని. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడింది. ఎంత సాత్వికం అంటే, తనని ప్రతిరోజు లక్షల మంది సణుగుతున్నా ఏమాత్రం కోపగించుకోకుండా ఉండగలిగిన అంత ఆధ్యాత్మికమైన పరిపక్వతకు ఎదిగాడు ఆయన. అందుకనే ఇంకా చెప్తారు, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అని. తిండి లేకపోయినా పర్వాలేదు, నేను యథార్థంగా బ్రతుకుతాను అనేవారు గురించి చెప్తున్నాడు.
వారు తృప్తిపరచబడతారట. బైబిల్లో దాదాపుగా 740 సార్లు ఈ మాట కనబడుతుంది, నీతి అనే మాట. ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అనే ఉద్దేశం కలిగి నీతి న్యాయములు కలిగిన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే నువ్వు అలాగూ బ్రతుకుము అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల పట్ల కనికరం చూపించాలట. చాలా మంది కఠిన హృదయం కలిగిన వారుగా ఉంటారు, వారు దేవునికి ఇష్టం లేని వారు. ఇతరుల పట్ల కనికర హృదయం ఉండాలి. ఇంకా అంటారు, హృదయం శుద్ధిగా ఉండేవాళ్ళు ధన్యులు అని. చాలా మంది పైన పటారం లోన లొటారం అన్నట్టు, పైకి పర్సనాలిటీ లోన మున్సిపాలిటీ అన్నట్లుగా ఉన్నారు చాలా మంది. బయటికి మాత్రమే మేము పరిశుద్ధులము అని నటన చేస్తూ ఉంటారు. ఆ నటన వద్దు, హృదయపూర్వకంగా శుద్ధి కలిగిన వారుగా ఉండాలి, అలాంటి వారే దేవుణ్ణి చూస్తారు అని. నీవు దేవుణ్ణి చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా హృదయ శుద్ధి ఉండాలి. ఎప్పటికప్పుడు అపరాధాలు క్షమించమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలని తెలియచేస్తున్నాను. ప్రభు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు అపరాధాలను క్షమించమని ప్రార్థన చేయండి. ఈ శుద్ధ లేకపోతే శుద్ధత అనే మాట గ్రీకు ప్రథమంలో ఏమనుందంటే కల్తీ లేకుండా అని రాయబడింది. పాలు నీరు మిక్స్ చేసేస్తాం, కల్తీ అయిపోయాయి. అలాగున శుద్ధమైనటువంటి హృదయం ఉండాలనుకుంటున్నాడు, అంటే కల్తీ లేనిది. ఇది ఇబ్రూ పదం నుంచి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పాలంటే కల్మషం దోషం లేకుండా ఉండడం అని చెప్తున్నాడు. అంటే ఎవరి పట్ల కూడా ఏ రకమైన కల్మషం లేకుండా ఉండాలి అని. దోషం అనగా ఏ రకమైనటువంటి దోషం నేరారోపణ నీ హృదయాంతరంగం చేయకూడదు. యథార్థంగా ఉండాలి, ముక్కుసూటిగా ఉండాలి. నీ తలంపులు, నీ ఉపదేశాలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు అంతా కూడా బాగుండాలి. మోసం ఉండకూడదు, చెడితనం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, లంచం ఉండకూడదు, దుర్మార్గంగా ఉండకూడదు. పాప సంబంధమైన ఏ క్రియ నువ్వు కలిగి ఉండకూడదు. అది ప్రభు హృదయ శుద్ధి గురించి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు అని, వారు దేవుని కుమారులు అనబడతారు అని. ఎవరికైనా మధ్యలో విభేదాలుంటే వారి మధ్యలో సమాధానాన్ని కలుగు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈ మాట సమాధానం అనే మాట దాదాపుగా 250 సార్లు మనం చూడగలుగుతాం. కొత్త నిబంధనలోనే దాదాపు 90 సార్లు ఉంది. అందుకే దేవుడు దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం గమనించగలుగుతాం. మనము సమాధాన కారకులుగా, సమాధానానికి వారసులుగా ఉండగలిగితే దేవుని పిల్లలుగా ప్రకటించబడతాం. నీతి కోసం హింసించబడేవారు ధన్యులు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కాక ఆత్మ సంబంధమైన వ్యక్తివై నీతి, న్యాయం, యథార్థత కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ప్రభు ఉద్దేశం నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించే వారికి బహుధన్యత కలుగుతుంది. ఈ యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చేసిన ఇవే ధన్యతలు కాదు, బైబిల్లో అనేక ధన్యతలు ఉన్నాయి. అందుకనే వారు ధన్యజీవులుగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ వాక్యములో రాయబడిన విధానంలో బ్రతకటానికై సంసిద్ధపరచబడవలసిన వారిగా ఉన్నాము. ప్రభు ఇంకా మాట్లాడుతూ ఏమంటానంటే, దేవునికి మహిమ కలుగునట్లుగా బ్రతకాలి అని ఆయన మాట్లాడుతున్నారు.
మీ నిమిత్తం ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే, మిమ్మల్ని నిందిస్తే, మిమ్మల్ని బాధ పెడితే మీరేమి బాధపడకండి, సంతోషించండి. ఎందుకంటే మీకు పరలోకంలో అధికమైనటువంటి సంతోషం కలగబోతుంది అని, మీ ఫలము అధికంగా రాబోతుంది అని. ఇంతకు ముందు భక్తిగా ఉండిన వారిని, ప్రవక్తలను కూడా అలాగే ఈ లోకం హింసించింది. చూడండి, మందిరానికి వెళ్తుంటే పెద్ద భక్తిపరుడు వచ్చాడు అంటారు. లోకంలో తాగేవాడిని, తిరిగేవాడిని, ఇష్టానుసారంగా బ్రతికేవాడిని ఎవరు ఏమనరు. ఎవరైనా కొంచెం భక్తిగా ఉండటానికి ప్రయత్నం చేస్తే లేనిపోని శఠారాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని కొరకే. నేను ఎవరిని ఏమనంటే బాధపడొద్దు. ప్రభు చెప్తున్నారు, మీరు లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి అంటున్నాడు. సారం లేని ఉప్పు ఎలాగైతే పనికిరాదో, క్రీస్తు యొక్క పరిపూర్ణత పొందుకోకుండా ఉంటే నీ బ్రతుకు కూడా అంతే. అందుకనే ఏం చేయాలంటే నిస్సారమైన జీవితం గాక సారవంతమైన ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి. అలాగూ చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మన సత్క్రియలను చూసి ప్రజలు మెచ్చుకోతగ్గట్టుగా ఉండగలిగితేనట దేవుడు సంతోషిస్తాడట, మహిమ పరచబడతాడు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయా? సత్క్రియలు కనబడుతున్నాయా మనిషిలో? ఆకాశం భూమి గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి చిన్న మాట కూడా నెరవేర్చబడుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే చాలా మంది అంటారు ధర్మశాస్త్రం పాటించిన అవసరం లేదు అని. ధర్మశాస్త్రం పాత నిబంధన ప్రజలకు అని. అలాగైతే దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని ప్రభు ఎందుకు చెప్తారు? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల గురించి వాక్యాలు ఎందుకు బోధిస్తున్నారు? అబ్రహాం విశ్వాసం గురించి ఎందుకు ప్రస్తావన తేబడింది? ఇప్పుడు పాత నిబంధనే కనుక ముగించబడిపోయింది, నెరవేర్చబడింది, కొట్టివేయబడింది అని అంటే మళ్ళీ కొత్త నిబంధనలో ఈ భక్తుల గురించి ఎందుకు ప్రస్తావన యేసు ప్రభు వారు తెస్తారు? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఎందుకు అవి ప్రేరేపించబడి మరలా రాయబడతాయి? హెబ్రీ పత్రిక చూస్తే విశ్వాస వీరుల జాబితా ఎంత అద్భుతంగా ఉంటుంది 11వ అధ్యాయంలో. అంటే కొట్టివేయబడ్డానికి కాదు, నెరవేర్చబడ్డానికి ప్రభు వచ్చారు. పాత నిబంధన కూడా పాటించాలి. పాత నిబంధనకు మించిన కొత్త నిబంధన మనం పాటించాలి. రెండు పాటించాలి. ఆ ఆధ్యాత్మికమైన పరిపక్వత లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలను మనసులో ఎట్టి విషయంలో పెట్టవద్దు. ఎందుకనంటే పాత నిబంధన పాటించవద్దు అంటే అసలు పాత నిబంధనే మన చేతికి రాకూడదు కదా. ఇంకా ప్రభు చెప్తున్నారు చాలా విశిష్టమైన విషయాలు. కొత్త నిబంధన ఆజ్ఞల ప్రభావము చాలా గొప్పది. ఆయన కొత్త నిబంధనలు ఏమంటున్నారనంటే, పాత నిబంధనలో నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి నుంచి చదివితే 10 ఆజ్ఞలు కనబడతాయి. అందులో ఒక ఆజ్ఞ నరహత్య చేయవద్దు. ప్రభు చెప్తున్నారు, నరహత్య చేయవద్దని మాట మీరు విన్నారు. అయితే తన సహోదరుడి మీద కోపపడితే అది విమర్శకు లోనైపోతుందని, వాడిని వ్యర్థుడా అని అంటే మహాసభకు లోనవుతారని, ద్రోహి అంటే నరకాగ్నికి వెళ్ళిపోతారు అని. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసుకుంటూ ఉంటే, బలి అర్పిస్తూ ఉంటే, ఆ బలి ప్రార్థన కంటే ముందుగా సహోదరుడితో సమాధాన పడమని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ రోజున దేవుని బిడలుగా చేస్తున్న పనేంటి? ఇతరులతో గొడవలు ఎట్టుకొని అసమాధానపు జీవితాన్ని జీవిస్తున్నారే తప్ప ఇతరులతో సఖ్యత కలిగిన మనసు లేదు. అందుకని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఇతరులతో మాట్లాడకపోయినా నరహత్య చేసిన దానితో సమానం. ఇంకా అంటాడు ఆయన, వ్యభిచారం చేయవద్దని విన్నారు కదా. ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాళ్ళతో వ్యభిచారం చేసినట్లు. అందుకని ఆ చూపు వల్ల నీ కన్ను అభ్యంతరపడితే ఆ కన్ను పీకేసేయి. దేహమంతా కూడా పరిశుద్ధంగా ఉంటది కదా అప్పుడు. లేకపోతే దేహమంతా కన్ను వలన నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ నీ చెయ్యేమన్నా అభ్యంతరపడితే దాన్ని నరికేయి.
అంటే నీ దేహంలో ఏ అవయవము నిన్ను అభ్యంతర పెడుతుందో దాన్ని తీసేసేయి. ఎందుకంటే అవయవం లేని వ్యక్తిగా పరలోకంలోకి వెళ్ళడమే మంచిది అని ప్రభు ఇంకా చెప్తారు. ఒకవేళ ఎవరైనా భార్యను విడనాడాలని ఉద్దేశించబడితే, పాత నిబంధనలో మోసే పరిత్యాగ పత్రిక అనగా విడాకులు ఇప్పించారు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తలు విడిపోకూడదు. చిన్న చిన్న మాటలకు, గొడవలకు, మనస్పర్ధలకు కట్నాలు తీసుకురాలేదని, తాగుతున్నాడని, ఇంకొకటి ఏదో చేస్తున్నాడనట ఎప్పుడు భార్య భర్తలు విడిపోకూడదు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా భరించాలి అంటున్నాడు. ప్రభు వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే, వారిని దేవుడు జతపరిచాడు గనుక మరణం తప్ప వారిని ఎడబాయకూడదు. కానీ వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప భార్యాభర్తలు విడిపోవద్దు అంటున్నాడు. అది కూడా వారు సమ్మతమై మరలా సఖ్యత కలిగి ఉంటే వారు చక్కగా జీవితాన్ని కొనసాగించుకోవచ్చు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఆయన చెప్తున్నారు, ఒట్టు పెట్టుకోవద్దు, ప్రమాణం చేయొద్దు. చాలా మంది ఆకాశం తోడంటారు, భూమి తోడంటారు, అలాగని ఎవరు అనొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి తప్ప ఏమి ఒట్టు పెట్టుకోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు కనుక జాగ్రత్త అని వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని రాయబడి ఉంది. ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, దుష్టుని ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొడితే వాడికి ఎడం చెంప కూడా చూపించు అన్నాడు. ఎవడైనా నీ వస్త్రాన్ని లాక్కొని వెళ్ళిపోతే మరొక వస్త్రాన్ని కూడా వాడికి ఇచ్చేసి అని చెప్తున్నాడు. ఎవడైనా కొంచెం దూరం రమ్మంటే వాడి కోసం ఇంకా ఎక్కువ దూరం వెళ్ళమంటాడు. నిన్ను అడుగు ప్రతి వానికి ఇవ్వమని ప్రభు సెలవిస్తున్నాడు. నీ ముఖాన్ని తిప్పేసుకోవద్దు అంటున్నాడు. నీ దగ్గర ఉంటే లేదు అనే అబద్ధం మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. ఇంకా చెప్తున్నాడు, పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించి అనే మాట మీరు విన్నారు కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ పరలోకపు తండ్రికి మీరు పిల్లలుగా ఉండేటట్లుగా శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. చెడ్డ మాటలు మాట్లాడే వారికి మీరు మీ ప్రేమను చూపించమంటున్నాడు. ఎందుకంటే మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అలాగున దేవుని ప్రేమ మీరు కలిగి ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. అందుకే మీ తోటి వాళ్ళకే వందనాలు చెప్పడం కాదు, మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీరు వందనాలు చెప్పండి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈ జీవిత సత్యాలు, ఈ జీవిత సూత్రాలను తప్పకుండా పాటించి దేవుని వాక్యానికి లోబడి జీవించగలిగితే పరిపూర్ణుడైన యేసుక్రీస్తుతో నువ్వు ఆనందించగలిగిన ఒక ధన్య సమయాన్ని దేవుడిస్తాడు. విని విడిచిపెట్టేవారుగా కాక విని వాక్యానుసారంగా జీవించటానికి మీ జీవితాలు ప్రభుకి సమర్పించుకున్నది. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వాక్యానుసారంగా జీవించండి. ప్రభు రాకడకు సమీపమైపోతున్నాం, అతి సమీపంగా ఉన్నాం. సిద్ధపడండి. ఈ లోకాన్ని కోరుక దేవుని వైపు తిరిగి నమ్మకంగా సాగండి. ప్రభు రాకడలు ఎత్తబడే భాగ్యాన్ని అందరూ పొందుకోండి. దేవుని కృప అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.